నమస్కారం అండి. ఈ రోజుల్లో ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయిందంటే చాలు, ఆ సినిమా కొంచెం హిట్ అయినా లేకపోతే ఆ సినిమా చూసినా వాళ్ళు ఎమ్మటే ఆ సినిమాకి అట్రాక్ట్ అయిపోయి ఆ సినిమాలో ఉన్నటువంటి పాత్రలకి ఫ్యాన్స్ అయిపోతుంటారు. వాళ్ళ పేర్లు చేతి మీద వేయించుకోవటం, వాళ్ళ పేరు మీద అన్నదానాలు చేయటం, రక్తదానాలు చేయటం, ఇట్లాంటి చేస్తున్నారు. మంచి పనులు ఎవరైనా చేయొచ్చు, నేను కాదన్ను. కానీ నిజంగా ఒక వ్యక్తికి బాగున్నాడు, అన్నీ చొక్కా వేసుకొని నీట్గా రెడీ అయిపోయి మంచిగా సినిమా చూసే స్థాయికి దాకా వచ్చాడంటే దానికి కారణం వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ అన్నో, లేకపోతే వాళ్ళ బంధువర్గంలో ఎవరో ఒకరు, నిత్యం ఎవరో ఒకరు కారణమై ఉంటారు. కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ వాళ్ళకి సుఖంలోనూ ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకి చేతునిస్తూ వాళ్ళని ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఒక శిల్పంలాగా ఎన్నో ఒక లక్షల దెబ్బలు తిని కుటుంబాన్ని పిల్లల్ని ప్రయోజకులుగా మార్చినటువంటి అలాంటి వారు మాత్రం తల్లిదండ్రులు కావచ్చు, ఆ పాత్రలో తల్లిదండ్రులు ఉండొచ్చు, లేకపోతే బంధుమిత్రులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు మాత్రం జీరోలు. వాళ్ళు మాత్రం మీ దృష్టిలో జీరోలు. ఒక 2 గంటల సినిమా చూస్తే మాత్రం వాడు నీ హీరో, వానికి ఫ్యాన్. 2 గంటల సినిమా చూపించిన ఒక డైరెక్టర్, ఒక పాత్ర, ఒక హీరో నీకు ఫ్యాన్ అయిపోతే నిన్ను 30 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు లేదా ఇంకంతకంటే ఎక్కువగా నిన్ను పెంచి పోషించి రక్షించి నీకు చదువు సంధ్యలు చెప్పించి నీకు ఉద్యోగం ఇప్పించి నీకు ఆస్తిపాస్తులు ఇచ్చి నీకు మంచి చెడ్డలు చెప్పిన నీ వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి నువ్వు ఏ స్థానం ఇవ్వాలి? వాళ్ళు నిన్ను హీరోగా చేయటం కోసం వాళ్ళ స్థాయిని దించుకున్నారు. అలా దించుకున్న పాత్రలో నీ అక్క ఉండొచ్చు, నీ చెల్లి ఉండొచ్చు, నీ అమ్మ ఉండొచ్చు, నీ నాన్న ఉండొచ్చు, నీ బంధువు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళు కదా నీ రియల్ హీరోలు. ఒక సినిమాలో కేవలం 2.5 గంట మాత్రమే వాడు నేను చూపించేది. సరే, అభిమానం ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ అదే అభిమానాన్ని నువ్వు నీ వాళ్ళ మీద చూపిస్తున్నావా? వాళ్ళని హీరోలుగా, వాళ్ళకు నువ్వు ఫ్యాన్గా ఉన్నావా? ఇతని మీద చూపించిన అభిమానంలో ఒక 10% అయినా నువ్వు చూపిస్తున్నావా? ఎందుకంటే క్షణికమైన వాటికి చాలా వాల్యూ ఉంటుంది. ఏదైతే శాశ్వతమో, ఏదైతే సత్యమో, ఏదైతే నిజమో, ఏదైతే నమ్మకాన్ని ఇస్తుందో, ఏదైతే భరోసాని ఇస్తుందో, ఏదైతే జీవితాన్ని నిలబెడుతుందో దానికి మాత్రం విలువ అనేదే ఉండదు. నీ తండ్రి నీకు ఏ మంచి మాట చెప్పినా, నీ తల్లి నీకు ఏ మంచి మాట చెప్పినా అది నీకు ఎక్కదు. కానీ ఒక తెరబొమ్మ పైన ఏదన్నా ఒక డైలాగ్ వచ్చిందంటే చాలు, అది ఇంకా నానుడిగా మారిపోతుంది. ట్రెండ్గా అవుతుంది. మరి మీ అమ్మ, మీ నాన్న, మరి నీ మంచి కోరి నీ బంధువులు, మీ పెద్దమ్మ, చిన్నమ్మ, ఎవరో ఒకరు, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాత్ర అనేది మనల్ని ఉద్ధరించడానికై ఉంటుంది. ఆ పాత్ర చెప్పే మంచి మాటలకి వాటిని ట్రెండ్ చేయవే, మరి వాటిని ట్రెండ్గా ఫాలో అవ్వే. ఎందుకంటే నీకు నచ్చిందే నువ్వు చేస్తుంటావు. అలా చేసే సందర్భంలో నీకు నచ్చని వాటిపైన పరిగెట్టి చివరికి నీకు నచ్చిన నీ జీవితాన్ని అర్థం కాకుండా వ్యర్థం చేసుకుంటావు. కానీ ఒక్క వాస్తవం గుర్తుపెట్టుకో, జీవితం ఒకటే. ఎవరైతే మనకి ప్రేమ, అభిమానము, జాలి ఇవన్నీ కూడా ఇస్తారో, ఇవి ఇచ్చిన వాళ్ళకి మనం వాటిల్లో ఒక 10% అయినా, ఒక 1% అయినా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత సాటి కుటుంబ సభ్యుడిగా మనపైన ఉంటుంది. మనల్ని అభిమానించే వాళ్ళని అభిమానించాలి, కానీ గుడ్డిగా కాదు. గుర్తుపెట్టుకోండి, గుడ్డిగా కాదు. ఎందుకంటే అది
2 క్షణాల లేకపోతే 2.5 గంటల షో మాత్రమే. అది నిజం కాదు. దానికి ప్రాధాన్యత ఇవ్వండి, నేను కాదను. కానీ అదే జీవితంగా చొక్కాలు చించుకొని గుండెలపైన వేసుకొని నీ తల్లిదండ్రుల పైన ప్రేమతో వేసుకోవచ్చుగా. నీ అమ్మ ఫోటోను మీ నాన్న ఫోటోను వేసుకోవచ్చుగా. లేకపోతే మీ బావే నీ మంచి కోరే వాళ్ళ ఫోటోలు వేసుకోవచ్చుగా. కానీ నలుగురు ఏదైతే నిజమని నమ్ముతారో, ట్రెండ్ అని నమ్ముతారో, దాన్ని నువ్వు కూడా నమ్మేవంటే అది వాస్తవం కాదు. అది కేవలం ప్రేరణ మాత్రమే. ప్రేరణ నిజం కాదు, ప్రేమే నిజం. అది ఎవరైతే మనకు ప్రతి క్షణము ఇస్తారో వాళ్ళే నిజం. వాళ్ళ పట్లే మనం విధేయులుగా ఉందాం. కనీసం ఈ వీడియో ఒకళ్ళిద్దరికి చేరుకొని ఒకళ్ళిద్దరిని ఆలోచింపజేసిన నాకు సంతృప్తి కలుగుతుంది. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్.